రైట్ గా మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధపై కేసు నమోదైంది. రేషన్ బియ్యం అక్రమాలపై పౌర సరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డి ఫిర్యాదు మేరకు మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. వైసీపీ హయాంలో జయసుధ పేరిట గిడ్డంగిని పేర్ని నాని నిర్మించారు. దాన్ని పౌర సరఫరాల శాఖకు అద్దెకిచ్చారు. ఇటీవల ఆ గిడ్డంగిని అధికారులు తనిఖీ చేశారు. ఈ క్రమంలో బియ్యం నిల్వల్లో వ్యత్యాసాన్ని గుర్తించారు. 185 టన్నుల పీడీఎస్ బియ్యం మాయమైనట్లు తేల్చారు. వేబ్రిడ్జి సరిగా పనిచేయటం లేదంటూ తప్పించుకునేందుకు పేర్ని నాని యత్నించారు. ఈ క్రమంలో అధికారి కోటిరెడ్డి ఫిర్యాదు మేరకు పేర్ని నాని సతీమణిపై కేసు నమోదైంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, రైట్ బ్రాహ్మణి. ఆంధ్రప్రదేశ్లో మాజీ మంత్రి అలాగే మచిలీపట్నం మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని భార్య సతీమణి జయసుధ మీద కేసు నమోదైంది. ఈ కేసు యొక్క పూర్వాపరాలు చూసుకుంటే పేర్ని నాని 2020లో ఒక గిడ్డంగి నిర్మించారు. మచిలీపట్నంలోని బందర మండలంలోని పోట్లపాలెం అనే గ్రామంలో ఒక గిడ్డంగి నిర్వహించారు. ఈ గిడ్డంగి ఆయన భార్య జయసుధ పేరు మీద ఉంది. ఈ గిడ్డంగి నిర్మించిన తర్వాత దీన్ని సివిల్ సప్లైతో ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. సివిల్ సప్లైకి దీన్ని అద్దెకిచ్చారు. ఈ సివిల్ సప్లైకి అద్దెకిచ్చిన తర్వాత దీంట్లో పేదలకు పంచే పీడిఎస్ బియ్యాన్ని అయితే నిల్వ ఉంచారు. ఈ క్రమంలోనే ఈ నిల్వ ఉంచిన తర్వాత ఈ మధ్యనే ఈ పేదలకు పంచే బియ్యం అక్రమ మార్గంలో దేశాలు దాటుతున్నాయి. ఈ భారీగా అవినీతి జరిగిందని చెప్పి అధికారులు ఇప్పుడు దీని మీద విచారణ చేపట్టిన క్రమంలోనే గత నెల 27వ తేదీ మచిలీపట్నానికి సంబంధించి జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలికి పేర్ని నాని పేరుతో ఒక ఉత్తరం రాశారు. ఎందుకంటే తన గూడాంలో కొంత బియ్యం అయితే తగ్గిపోయిందని, బియ్యం తరుగు వచ్చిందని, ఎందుకంటే ప్రధానంగా తనకు సంబంధించిన బియ్యం తీసుకెళ్లిపోతుండగా కొంత తరుగు ఏర్పడిందని చెప్పి దీనికి సంబంధించి ఎంతైతే తక్కువ ఉందో ఎంతైతే తగ్గిందో, ఎన్ని టన్నులు అయితే తగ్గిందో అన్ని టన్నులకి తాను నగదు చెల్లిస్తానని చెప్పి పేర్ని నాని లేఖ రాసిన తర్వాత ఈ వ్యవహారం అంతా కూడా బయట వచ్చిన పరిస్థితి ఉంది. వెంటనే దీనికి సంబంధించి పూర్తి విచారణ చేయాలని చెప్పి జేసీ జాయింట్ కలెక్టర్ గీతాంజలి ఒక ప్రత్యేక బృందాన్ని అయితే అక్కడ నియమించారు. ఈ ప్రత్యేక బృందం మొత్తం కూడా సివిల్ సప్లైస్కి సంబంధించి కొందరు అధికారులతో కలిసి గూడెంలో మొత్తం కూడా తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీల్లో సుమారు 185 టన్నులు పేదలకు పంచే పీడీఎస్ బియ్యం తక్కువగా ఉందని చెప్పి అయితే ఒక అంచనాకు వచ్చి మొత్తం కూడా లెక్కలు వేశారు. ఒక్కొక్క టన్ను ప్రభుత్వ ధర ప్రకారం మొత్తంగా 48,200 రూపాయలు ఉంటుంది. సో మొత్తం 185 టన్నులకు సంబంధించి సుమారుగా 90 లక్షల రూపాయల మేర దీనికి సంబంధించి మొత్తం అక్రమాలు జరిగాయని చెప్పి గత నెల 29, 30న తనిఖీలు నిర్వహించిన అధికారులు జాయింట్ కలెక్టర్ ఒక నివేదిక సంబంధించారు. అనంతరం సివిల్ సప్లైకి సంబంధించిన కోటిరెడ్డి అనే అధికారి వీళ్ళ మీద ఒక కంప్లైంట్ మచిలీపట్నంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని ఆధారంగానే పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి చట్ట ప్రకారం చూసుకుంటే ఏదైనా సివిల్ సప్లైకి సంబంధించి మోసాలు జరిగినప్పుడు సివిల్ సప్లైతో ఎంతైతే బియ్యం అయితే లాస్ అయిందో దానికి డబ్బులు కట్టాల్సి ఉంటుంది. అంటే 90 లక్షలకు సంబంధించి 1,80,00,000 రూపాయల డబ్బులు కట్టడంతో పాటుగా దీనికి సంబంధించి క్రిమినల్ కేసులు కూడా నమోదవుతాయి. మొత్తం మీద చూసుకుంటే ఇప్పుడు మొత్తం 185 టన్నుల రేషన్ బియ్యంకి సంబంధించి జయసుధ మీద నమోదైన ఈ కేసులో డబ్బులు కట్టడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా నమోదవుతాయి. కాబట్టి ఇప్పుడు తీగలాగితే డొంకలాగినట్టు మొత్తం వైసీపీ హయాంలో భారీగా రేషన్ బియ్యం దేశాలు దాటాయని చెప్పి పవన్ కళ్యాణ్ ఏదైతే కాకినాడ పోర్టుకి వెళ్ళి అక్కడ సంచలన ప్రకటన చేసి దాని మీద విచారణ సిట్ కావచ్చు, సిఐడి కావచ్చు వేగంగా విచారణ చేయాలి చెప్పిన తర్వాత మొదటిగా ఒక మాజీ మంత్రి అలాగే వైసీపీకి సంబంధించిన ఒక పెద్ద లీడర్కి సంబంధించిన కుటుంబంలో కేసు నమోదైంది. ఈ కేసుల పర్వం ఎంతవరకు వెళ్తుంది, అలాగే ఇది 185 టన్నులు అనేది చాలా చిన్న విషయం. అలాగే కొన్ని వేల టన్నులు సుమారుగా ప్రభుత్వ లెక్కల ప్రకారం 38,000 నుంచి 40,000 టన్నులు ప్రతి నెల కూడా దేశాన్ని దాటుతాయని చెప్పి ఒక అంచనా ఉంది. కాబట్టి మొత్తం ఎన్ని లక్షల టన్నులు దేశం దాటాయి, దీని వెనక ఎవరెవరు ఉన్నారు, వీటన్నిటిపైన కూడా విచారణ వేగవంతం చేస్తారు. సిట్ కూడా గత 2 రోజులుగా దీనికి సంబంధించి అనేక మందిని విచారణ చేస్తుంది, అనేక రికార్డులు కూడా పరిశీలిస్తుంది. సో మొత్తం మీద తొలి కేసుగా దీన్ని చెప్పవచ్చు. ఇప్పుడు పేర్ని నాని భార్య జయసుధకు సంబంధించి అయితే క్రిమినల్ కేసు అయితే నమోదైంది. దీనిపైన పోలీసులు విచారణ కూడా చేపట్టిన పరిస్థితి నెలకొంది. బ్రాహ్మణి.